ఏమిటి అరాచకం? ఏమిటి దౌర్జన్యం? ఇట్లడగాల్సింది నేను. ఏంది అరాచకం? ఏంది అన్యాయం? ఏం పాపం తెలియని నా తమ్ముణ్ణి కాల్చి చంపినవని నేను కాదు నిన్ను అడగాలే. నేరం చేసిన వాడిని శిక్షించడం నేరమని ఎక్కడా లేదు. నా తమ్ముడే దొరికిండా నీ తుపాకీతో కాల్చి చంపనికి? అది గదే. నా తమ్ముణ్ణి చంపి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తుంటే చూసుకుంటా కూర్చోనికి నేనేమైనా మామూలు ఆడదాననుకున్నావా? ఆడ పులినిలో ఆడి కాస్తం ఆరక ముందే నీ సావు కండారా చూస్తానని ఆని పీన్ల మీద ఒట్టేసిన. ఏ చేత్తో నా తమ్ముని కాల్చి చంపినవో ఆ చేత్తోని నువ్వు కాల్చుకొని సావాలి, లేకపోతే వీళ్ళందరినీ నేను కాలుస్తా. అయ్యా డీజీపీ గారు, మీకు దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటాం. మా పసుపు కుంకాల్ని కాపాడండి, మా బిడ్డలు వీధులు పాలు చేయకండి, మమ్మల్ని రక్షించండి సార్, ఎలాగైనా కాపాడండి. మీరు కాదంటే మా భర్తలతో పాటు మేము మా బిడ్డలను తగలబడిపోతాం. ఇంతమంది పసుపు కుంకుమలే బలి తీసుకుంటావో నీ పెండ్లా మెడల పుస్తనే చెప్పుకుంటావో జర సోంచాయించుకో డీజీపీ సాబ్. సహబాష్, గిట్లుండాలే పౌరుషం అంటే, ఇది సెంటిమెంటల్ అంటే. కాల్చుకో, నువ్వు కాల్చుకొని సావకపోతే వీళ్ళనే కాదు మొత్తం పోలీసులనే కాల్చి చంపుతా. రేపటి నుంచి సిటీల కాకులే తిరగాలే, కావు కావు అంట. ఈ కాకీలు తిరగడానికి ఏం లేదు. ఎవరు బతికి కాకి బట్ట కడితే నేను ఊకోను. ఈ తల్లి మొత్తం కాల్చి బుడిద చేస్తా, మీ పీరుగుల మీద గిట్ల ఉమ్మేస్తా. ఎవడ్రా మిమ్మల్ని కాపాడడానికి వచ్చేటోళ్ళు? ఏయ్ కాల్చుకో. ఏమో సోంచాయిస్తున్నావు? నువ్వు కాల్చుకుంటావా ఈడ అంటే ఏమంటావా? జల్దీ గాని కానీ నీ రౌడీజానికి మేము మొగుళ్ళమే, నీ పాలిట యముళ్ళమే. ఈ తల్లి నా పొలంలో కట్టేసి దిష్టి బొమ్మలు తీరిన ఉన్నారు. ఏయ్ చూస్తారేంటి? ఈ నిద్దరిని మంచిగా ప్యాకింగ్ చేసి ఆ యమునికి పార్సలింగ్ చేయండి.
ఇంటి ముంగల కావలి కాసే కుక్క పిల్లలు లెక్కున్నారు, నన్ను కట్టేస్తారువే. దుర్గమ్మ, రేపటి నుంచి సిటీలో ఖాకీలే తిరగాలి, కానీ రౌడీ కాకులు తిరగడానికి వీల్లేదు. రౌడీలవని నకరాలు చేస్తే నాలుక కత్తిరిస్తాం, గూండాలవని బిర్ర బిగితే గుడ్లు పీకేస్తాం. ఇక నుంచి పోలీస్ జోలికొస్తే కాళ్ళు చేతులు విరక్కొట్టి నడి రోడ్ల తగలేస్తాం. ఖబర్దార్.